వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరు వర్షం కురుస్తోంది. దీంతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలకళను సంతరించుకున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న జలపాతాలు జల సవ్వడులు చేస్తూ గలగలా పారుతున్నాయి. కొమరం భీం మంచిర్యాల జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో వేల ఎకరాల్లో పంటలు మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ప్రాజెక్ట్ సమీప ప్రాంత ప్రజలు తీర ప్రాంతాలకు వెళ్లొద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టుల వద్ద ఉన్న ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారాన్ని ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కురుస్తున్నటువంటి భారీ నుంచి మోస్తారు వర్షాలతో అయితే పూర్తి స్థాయిలో జనజీవనం అయితే ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు పూర్తిగా ఎడారిలా కనిపించినటువంటి ప్రాజెక్టులన్నిటి కూడా భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలోనైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జలకళను అయితే సంతరించుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. దాదాపు చూడొచ్చు గత నెల వరకు అయితే పూర్తిగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఇటు హైదరాబాద్కి త్రాగునీటితో పాటు ఎన్టీపీసీకి అయితే నీటిని అయితే తరలిస్తూ ఉంటారు. అయితే గత నెల క్రితం అయితే పూర్తిగా ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి జలాలు అడుగంటిపోయిన నేపథ్యంలో ఇటు త్రాగునీటికి కూడా ఇబ్బందులు ఏర్పడతాయంటూ కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే ఆందోళన చెందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో పడ్డ వర్షాలకు తోడు నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో అయితే పూర్తిగా ఇటు ఎల్లంపల్లి అయితే జలకళను అయితే సంతరించుకుంది. ప్రాజెక్టు యొక్క పూర్తి నీటి మట్టం 148 అడుగులకు గాను ప్రస్తుతానికి 146 అడుగులకైతే చేరుకుంది. ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 20.1 టీఎంసీలు కాగా ప్రస్తుతానికైతే 13 టీఎంసీల నీరైతే ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉంది. అయితే నిర్మల్ జిల్లాకు సంబంధించి ఇటు స్వర్ణ ప్రాజెక్టుతో పాటు కడెం ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక గేట్ని ఎత్తి దిగువన గోదావరిలోకి అయితే వరద నీటిని అయితే వదిలారు అధికారులు. మరోవైపు కడెం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రాజెక్టు యొక్క 2 గేట్లను అయితే ఎత్తి దిగువన గోదావరిలోకి వరద నీటిని అయితే వదిలారు. అయితే ఇటు స్వర్ణ ప్రాజెక్టుతో పాటు కడెం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీటిని దిగువన గోదావరిలోకి వెళ్తే మరలా ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి అయితే ఆ 2 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టులో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా జలకళను అయితే సంతరించుకుంది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సాత్నాల మత్తోడివాగు ప్రాజెక్టుగా భారీగా వరద నీరు వచ్చిన నేపథ్యంలో అయితే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఒక్కో గేటును అయితే ఎత్తి దిగువనకైతే వరద నీటిని అయితే వదిలారు. ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి అడా ప్రాజెక్టుకి ఎగువన భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇటు అడా ప్రాజెక్టుకు సంబంధించి 20,000 క్యూసెక్ల వరద నీరు ఇన్ఫ్లోగా వస్తున్న నేపథ్యంలో అడా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 5 గేట్లను అయితే 2 మీటర్ల మేర ఎత్తి దిగువన పెద్దవాగులోకి అయితే వరద నీటిని అయితే వదిలారు అధికారులు. అయితే అడా ప్రాజెక్టుకు సంబంధించి గత 3 ఏళ్ల క్రితం కూడా ఈ అడా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆనకట్ట యొక్క సైడ్ వాల్ 600 మీటర్ల మేరనైతే ఇటు ప్రాజెక్టులో పడ్డ సందర్భాలు అయితే ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం అడా ప్రాజెక్టుకు సంబంధించి ఆనకట్టను అయితే కవర్లు కప్ప అయితే కాపాడుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో 2 సార్లు వచ్చినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కూడా పూర్తిగా ఎక్కడ కట్ట తెగుతుందా అంటూ కూడా స్థానిక జిల్లా ప్రజలతో పాటు ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాల ప్రజలు అయితే ఆందోళన చెందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఎటువంటి ముప్పు లేనప్పటికీ కూడా నిన్న నుంచి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో పూర్తిగా భారీ మొత్తంలో కనుక వరద నీరు వస్తే ప్రాజెక్టు పరిస్థితి కూడా ప్రశ్నార్థకం అవుతుందంటూ కూడా స్థానిక గ్రామాల ప్రజలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు పెద్దవాగులోకి కూడా భారీగా వరద నీరుని వదలడంతో అయితే పెద్దవాగు పరిసర ప్రాంతాల ప్రజలను అయితే జిల్లా అధికారులు అయితే అలర్ట్ చేశారు. ఎవరు కూడా పెద్దవాగు పరిసర ప్రాంతాలకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 10ల సంఖ్యలో గ్రామాలకైతే రాకపోకలు అయితే నిలిచిపోగా కొన్ని గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో అయితే ఇటు గ్రామస్తులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా అత్యవసరం అయితే తప్ప బయటికి రావాలి తప్ప లేదంటే బయటికి రావద్దంటూ కూడా అధికారులు ఇటు దండోర కూడా వేస్తున్న పరిస్థితులు అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నాయి. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కొమరంభీం జిల్లాలో కూడా ఇప్పటికే అధికారులు స్కూల్స్ కూడా హాలిడేస్ ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వారందరినీ కూడా
సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఈ పత్తి పంటను వేసినటువంటి రైతులైతే ప్రస్తుతం నిన్నటి నుంచి పడుతున్నటువంటి వర్షాలతోటి కూడా దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వేల ఎకరాల్లోనైతే పంట చేలలోకి వరద నీరు చేరడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉండగా వరి సాగు చేసినటువంటి రైతులైతే హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా గత కొద్ది రోజుల నుంచి ఇటు వర్షాలు లేకపోవడం, భూగర్భ జలాలు అడగంటిపోవడంతో అయితే అసలు పంటలు పండుతాయా లేదా అనే క్రమంలో ఉన్న నేపథ్యంలో ఇటు వర్షాలు పడడంతో అయితే వారైతే హర్షమైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉండగా ఇటు వాగులు వంకలు పూర్తి స్థాయిలో ఉప్పొంగి రాకపోకలకైతే ఇబ్బందులు అయితే ఏర్పడ్డ పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. మరి ఎవరు కూడా ఇటు ప్రమాదకర పరిస్థితిలో దాటకుండా కూడా పూర్తి స్థాయిలో బోర్డ్స్ అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసులతో కూడా పహారా కాస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే ఉన్నాయి. మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో కూడా పూర్తిగా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండానైతే అన్ని రకాల చర్యలు అయితే జిల్లా అధికారులు అయితే అలర్ట్ అయ్యి అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా అత్యవసరమైతేనే బయటికి రావాలి తప్ప లేదనుకుంటే గ్రామాలను వదిలి ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా జిల్లా అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి జిల్లాలో కూడా ఇటు టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా అత్యవసరం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాలంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితులు అయితే ఉండగా ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కూడా రైతులు కానీ ఇటు పశువుల కాపర్లు కానీ ఎవరు కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే ప్రాజెక్టులోకి వరద నీరు వస్తున్న నేపథ్యంలో వాటికి అనుగుణంగా కూడా గేట్లను అయితే లిఫ్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఎవరు కూడా పరిసర ప్రాంతాలకు వెళ్ళొద్దంటూ కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితుల్లో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రాజెక్టుల వద్ద కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా బయటికి రావద్దంటే అధికారులు కూడా సూచనలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. జయశంకర్ భూపాలపల్లిలో